తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. నిన్న ఇవాళ తిరుమలలో పర్యటించిన చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు తిరుమలలో ప్రస్తుత పరిస్థితులపై సిబ్బందిని అడిగి ఆరా తీశారు. టీటీడీ అధికారులతో ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి యానం, టీటీడీ ఈఓ, అదనపు ఈఓతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కొండపై గోవిందనామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడదన్నారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. శ్రీవారిని తలుచుకుని ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందన్నారు. తిరుమలలో ఏం జరిగినా ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఆలోచిస్తూ ఉంటారని, కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అయిన తిరుమల పవిత్రతను కాపాడాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రసాదాల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. లడ్డూతో పాటు ముడి సరుకుల నాణ్యత పరిశీలనకు త్వరలో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే ఐఐటీ నిపుణుల ప్రకారం సహకారం కూడా తీసుకోవాలని టీటీడీ అధికారులకు చంద్రబాబు సూచించారు. నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఒకళమాత కొత్త వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా తిరుపతి పవిత్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడతామని భక్తులకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రసాదాలు, పరిశుభ్రతలో మార్పు వచ్చిందన్నారు. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా శ్రీవారి లడ్డూని డూప్లికేట్ చేయలేకపోయారన్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం.